అందించే ప్రయత్నం చేశారు తమిళనాడులో. ఇప్పుడు మనం చూస్తుండగానే టీవీకి 90 స్థానాలకు ఎగబాకింది. ఇక మ్యాజిక్ ఫిగర్ అక్కడ 118. ఇంకా కరెక్ట్ గా మనం చూసుకుంటే 18 + 10 ఒక 28 స్థానాల దూరంలో ఉంది. మీరు కూడా అంటే అన్నా డిఎం కళ్యాణ్స్ కి మీరు వెళ్ళారు కాబట్టి మీ పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని అనుకోవాలి. ఎందుకంటే 60 స్థానాల్లో 64 ఉన్నప్పుడు ఇది 37 ఉండే డిఎంకే అనూహ్యంగా ఇక్కడ 3వ స్థానానికి వచ్చింది. మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా, అంటే విజయ్ ట్రెండ్ ఇప్పుడు కనిపిస్తోంది, కొంత పట్టణ ప్రాంతాల కౌంటింగ్ అవుతుందేమో, అంతగా ఉండదని. కానీ మరి ఇలా ట్రెండ్ చూస్తున్నప్పుడు విజయ్ పార్టీ కీలకం కాదని ఎట్లా అనుకుంటాం? కీలకం కాదనే కాదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకి సంబంధించి ఇక్కడ 37 వచ్చినప్పుడు నేను మాట్లాడాను. 37 కాదు, మీరు చూడండి, ఇది వెర్లిస్టెడ్ ఒకటే రౌండ్ కు మనం ఒక నిర్ణయానికి మీరు చూస్తారు మీ ఎక్స్పీరియన్స్ లో చాలా లాస్ట్ టైంలో మొత్తం ట్రెండ్ మారిపోయి గవర్నమెంట్లు మారిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలో మారుతారు కాబట్టి 1వ రౌండ్ 2వ రౌండ్కి సరే ఒక ట్రెండ్ను కూడా మనం అంచనా వేయొచ్చు. ఏది ఓటు పర్సెంటేజ్ కానీ ఒక ఆలోచన విధానం ఎట్లా పోతుందని మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఇక ఒక్కొక్క ఏరియాలో నేను చెప్పిన ఒక్కొక్క ప్రాంతాల్లో సౌత్ చెన్నై, నార్త్ చెన్నై, మదురై, కోయంబత్తూరు ఈ ఒక్కొక్క ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఆ బాక్సులు అంటే ఆ ఈవీఎంలు కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే అప్పుడు తెలిస్తే నిజంగా ట్రెండ్ ఉన్నట్టు కిందగా లెక్క. ఇప్పుడు మీరు చెప్పినట్టు 37 ఉండే ఏఐడిఎంకి, ఇప్పుడు 58, 60కి ఎలా వచ్చింది అంటే మారుతూ ఉండే ట్రెండ్ మారుతుంది. అట్లాగే ట్రెండ్ మారే అవకాశం ఉంది. ఏఐడిఎంకే కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూడబోతుంది. డిఎంకేకి సంబంధించి కరప్షన్ ఛార్జెస్, ఫ్యామిలీ రూలింగ్, ఎవ్రీథింగ్ అక్కడ ప్రజలలో ఇంపాక్ట్ పడ్డది కాబట్టి తప్పకుండా ఓటు ద్వారా వాళ్ళు మొత్తం కక్ష తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక కూడా 2-3 సందర్భాలు ప్రస్తావించాను ఎనాలిసిస్ లో భాగంగా. 2016లో జయలలితకి 2వ అధికారంలో ఇచ్చారు. ఎప్పుడు ఆ కల్చర్ లేదు తమిళనాడు పాలిటిక్స్ లో. ఇప్పుడు వేరే 2వ డిఎంకేకి ఇవ్వబోతున్నారన్న చర్చ జరిగింది. మెజార్టీ సంస్థలు డిఎంకేకే ఎడ్జ్ ఇచ్చాయి. కానీ నేను ఇందాక మనం ప్రస్తావించినట్టుగా ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా సంబంధించి 98-120 అన్నారు. దాదాపు వాళ్ళ ఎగ్జిట్ పోల్ దాదాపు నిజం కాబోతుందా అని అందరూ అది చూసి నవ్వుకున్నారు. కొంచెం ఎక్కువగా అంచనా వేస్తున్నారు, ఎక్కువగా ఊహిస్తున్నారని. కానీ నిజంగా అక్కడ పల్స్ వాళ్ళు పట్టుకోగలిగారు అనేది ఇప్పుడు ట్రెండ్ బట్టి అర్థం అవుతుంది. లేటెస్ట్ ట్రెండ్స్ లో 90 స్థానాల్లో టీవీకే లీడ్ లో ఉందంటే ఇంకా ఎంత రౌండ్స్ లో ఈక్వేషన్స్ మారినా తక్కువగా విజయ్ అనే వ్యక్తి అక్కడ కీలకంగా ఉండబోతున్నాడు అనేది అర్థమైపోతుంది. ఒకవేళ మీరే అన్నట్టుగా సరే స్టార్టింగ్ కాబట్టి 90 లీడ్ లో ఉన్నారు అనుకున్నా, అక్కడ అధికారం నుండి డిఎంకే అయినా కొంత సిగ్నిఫికెంట్ నెంబర్స్ చూపించాలి. కానీ ఇక్కడ మీరు అలయన్స్ తో ఉన్న అన్నా డిఎంకే కొంత సిగ్నిఫికెంట్ ప్రెజెంటేషన్ ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంది. డిఎంకే 3వ స్థానానికి పరిమితమైన వాతావరణం ఉంది. అయితే ఇక్కడ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమా, లేదంటే విజయ్ అన్నా డిఎంకే అలయన్స్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమా, ఇక్కడ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అందరి దృష్టి తమిళనాడు వైపు మళ్ళేటట్టుగా చేసింది. మీ అంచనా ఏం జరగచ్చు? ఒకవేళ అలాంటి వాతావరణం వస్తే విజయ పార్టీతో కలవడానికి ఛాన్స్ ఉంటుందా? సరే, అది మనం ఈ స్థాయిలో మేము చెప్పలేము. డిఎంకేను ప్రజలు తిరస్కరించినది స్పష్టంగా ఇక్కడ క్లియర్ కట్ కనబడుతుంది. డిఎంకేకి సంబంధించిన మీరు చెప్తారు, మా వెహికల్ 5 వెహికల్ మేము తిరుగుతూ ఉంటే డ్రైవర్లు అందరూ కూడా టీ కాఫీ తాగేస్తారు. మా ఇంటికి 20,000 రూపాయలు వచ్చినాయి, 30,000 ఇంట్లో 10 మంది ఉంటే ఎప్పుడు 15 days బిఫోరే డిస్ట్రిబ్యూషన్ డిఎంకే అంటే అక్రమంగా సంబంధించిన డబ్బంతా కూడా ఓటర్లకు 1,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసినారు మొదలు 10-15 రోజుల. అంటే నయాన వయాన మరి ఎన్ని చేయాలో కులాల వారీగా ముఖ్యంగా దళిత వ్యతిరేకంగా ఉన్నట్టు కాబట్టి ఆ సంబంధించిన మిగతా బీసీలు కానీ మిగతా కూడా యాంటీగా ఉన్నాడు కాబట్టి అతను తప్పకుండా డిఎంకే ఓడిపోయే అవకాశం ఓడిపోతున్నది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇక్కడ ఏఐడిఎంకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. సరే, ఏఐడిఎంకే లేదా టీవీకి సంబంధించి ఈ స్థాయిలో కానీ మేము చెప్పే ఉండదు. ఆ పార్టీ నిర్ణయాన్ని పెద్దలు వాళ్ళ ఆలోచన ప్రకారం ఉంటుంది. నిజంగా సింగిల్ లార్జెస్ట్ వస్తున్నంత మాత్రాన కాదు, మెజారిటీస్ లా కదా, మెజారిటీకి ఎవరితో మెజారిటీ వస్తుంది, గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఎంత అవకాశాలు కావాలి. అది జరిగినప్పుడు, అది తక్కువ పడినప్పుడు, సహజంగా రాజకీయాల్లో జరిగే ప్రక్షాళన కానీ రాజకీయ విశ్లేషణ జరిగినప్పుడు అక్కడ పార్టీ పెద్దలు ఆలోచిస్తారు, పార్టీ నిర్ణయిస్తారు. కానీ ఈ రోజు వరకు మాత్రం డిఎంకేను ప్రజలందరూ కూడా కూకడు వేలతో తీసిపారేశారు అని చెప్పడానికి ఈ ట్రెండ్స్ 3వ రౌండ్ లో కానీ 4వ రౌండ్ లో కానీ స్పష్టమైపోయింది. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, తమిళనాడులో విజిల్ మోత వినిపిస్తోంది గట్టిగా, ఇప్పటికే మనకి వినిపిస్తోంది ఒక అరగంట నుంచి ఆ సౌండ్. ఎందుకంటే 89 స్థానాల్లో టీవీకి లీడ్ లో ఉంది. అలాగే అన్నా డిఎంకే అలియన్స్ 68 స్థానాల్లో లీడ్ లో ఉంది. డిఎంకే 3వ స్థానానికి పరిమితమైన ట్రెండ్ దాదాపు ఈవీఎంల కౌంట్ ఒక 2 రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా. ఏం సార్ మీ అంచనా? ఏంటి సార్, విజిల్ మోత ఖాయమా? జననాయకానికే తమిళనాడు ఓటర్లు పట్టం కట్టారని ఇంకా ఒక కన్క్లూజన్కి వచ్చేవచ్చా? వెయిట్ చేయాలి. ఎలక్షన్ అంత సింపుల్ కాదు కదా,
మనం వెయిట్ చేయాలి. కానీ ఇందాక సురేష్ గారు చెప్పిన మాటకి అటు వస్తున్నా, కుమార్ విజయ్ గారు. ఢిల్లీ తీసుకొచ్చి సిబిఐతో ఎన్నిసార్లు తిప్పారు బీజేపీ చెప్పండి, ఎన్నిసార్లు తిప్పారు? ఆయన ఫిలిం కి సెన్సార్ బోర్డు నిన్న ఇచ్చారు ఆ పర్మిషన్. ఎలా చేశారు? ఇదంతా కరెక్ట్ పాలిటిక్సా? చేయటం ఇలాగా బెదిరిపోతాడు, వస్తాడు ఢిల్లీ కంటే ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు విజయ్ గెలిస్తే బీజేపీకి చాలా పెద్ద ప్లస్ వస్తుంది. ఎందుకంటే స్టాలిన్ చాలా సీరియస్ పొలిటీషియన్ బీజేపీకి వ్యతిరేకంగా. కానీ విజయ్ ఎవరితో వెళ్తాడు? కాంగ్రెస్ తో వెళ్తాడా, తర్వాత ఏడీఎంకేతో వెళ్తాడా అని మనం చూడాలి. ఎంత సంఖ్య వస్తుంది ఓకే, ఆయనకి 30-40 వస్తాయా, 100 వస్తాయా చూడాలి. అంత తొందరగా మనం ఒక కన్క్లూషన్ రావడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా. ఇంకా వెయిట్ చేయాలి. మీరు చెప్పే ఫిగర్ బట్టి ఏడీఎంకే కూడా బాగానే చేస్తాం, రిలయన్స్ సమానంగా వస్తుంది ప్రస్తుతం. అవును. సో ఇది ఒక పెద్ద మార్పు. విజయ్ ఇంత వచ్చిందంటే ఇందాక నేను చెప్పింది ఆ యూత్ ఫోర్స్, యూత్ ఓట్స్ ఆయనకి వెళ్ళింది. తర్వాత అన్ని ఫాలో అవింది. యూత్ ఓల్డర్ సెక్షన్ 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అంత అతనికి తక్కువగా వేసిన ఎక్కువగా వీళ్ళు ఓట్ వేసారు యూత్. పెద్ద చేంజ్, చిన్న విషయం కాదు ఇది. అదే కాకుండా 60 సంవత్సరాలు రెవెన్యూ పాలిటిక్స్ బయటకు వెళ్ళిపోయింది, ఇంకో రకమైన పాలిటిక్స్ వచ్చింది. ఇది జరిగితే బీజేపీకి అడ్వాంటేజ్. వాళ్ళ అధికారంలో వచ్చినా రాకపోయినా 25 ఎమ్మెల్యేలు ఇద్దరు వచ్చినా 27 వచ్చినా అది వేరే విషయం. టాలెంట్ అక్కడ లేకపోతే ఒక పెద్ద అడ్వాంటేజ్ మాత్రం బీజేపీకి వస్తాయి. సో అది కనపడుతుంది. కానీ ఇంకా మనం ఆశ్చర్య పడిపోయి డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు. వెయిట్ చేయాలి, ఇంకో గంటన్నర వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ కుమార్ గారు పెంటపాటి పుల్లారావు గారు ప్రస్తావించిన అంశం కూడా ఒక కీ ఫ్యాక్టరే. ఎందుకంటే ఇక్కడ ఈ జననాయకన్ సినిమాకి సంబంధించి సెన్సార్షిప్ ఇవ్వకపోవటము, తర్వాత ఒక ర్యాలీలో జరిగిన అపశృతి నేపథ్యంలో ఆయన్ని పదే పదే పిలవడము, సిబిఐ ఎంక్వైరీ అనటము, అంటే ఇవన్నీ కూడా కొన్ని విషయాలు, అంటే కొన్ని ఎన్నికలప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొంచెం బీజేపీ మార్క్ పాలిటిక్స్ ఎదుటోళ్ళకి అడ్వాంటేజ్ అవుతున్నాయి, ఎదుటోళ్ళని ఇంకా బలోపేతం చేస్తున్నాయి అని నిన్న మొన్న ఒక నేషనల్ దినపత్రిక, ఫేమస్ దినపత్రిక ఎడిటోరియల్ కూడా చూసా. అనవసరంగా ఎన్నికల ముందు వాళ్ళకున్న గ్రాఫ్ ని భారతీయ జనతా పార్టీ కొంచెం పెంచుతుంది ఇలాంటి చేయడంతో. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక్కసారి గమనిస్తే ఆయన ఒక సభ పెట్టుకున్న సందర్భంగా జరిగిన యాక్సిడెంట్లో నాయకులు చనిపోయినారు, ఇదంతా కనీసమైన తీసుకోలేదు అని. అక్కడ డిఎంకే గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల ఏ రకంగా సేఫ్టీ తీసుకోలేదు, వాళ్ళకి ఏ రకంగా సెక్యూరిటీ వల్ల చనిపోయింది అనేది, దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఒక క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత సిబిఐకి సంబంధించి వాళ్ళు చేస్తే ఇప్పుడు ఉన్న దేశంలో ఎక్కడైనా కూడా రాష్ట్రాలు వాళ్ళు రిక్వెస్ట్ చేసే సభ సిబిఐ వాళ్ళు రావాలి. దానికి బీజేపీకి ఏం సంబంధం? అంటే మేము డిఎంకే తోటి మీలగ్గత ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేసినామా? ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే కనబడుతుంది. ఒక నేషనల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, నేషనల్ గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ చూడబోతుంది కాబట్టి అక్కడ ప్రమాదం మేము చేయలేదు, చనిపోవడానికి మేము కారణం కాదు. ఆ విజయ్ చేసిన కనీస సౌకర్యాలు తీసుకోకపోవడంతో క్రౌడ్ ఎక్కువ రావడంతో చనిపోయినారు. దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించాలా. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇతను పార్టీ పెట్టాడు కాబట్టి ఇతని మీద దాడి చేసి సిబిఐ కోరింది. దానికి సిబిఐ వాళ్ళు సహజంగా వాళ్ళు కోర్టు చివట్లు పెట్టింది. కోర్టు, హైకోర్టు అక్కడ సంబంధించిన తమిళనాడు కోర్టు కూడా మాట్లాడేది. దానికి భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇలా అన్ని కూడా ప్రతి రాష్ట్రంలో. అంటే ఇప్పుడు జననాయకన్ అని ఆయన ఒక సినిమా తీశాడు, ఇదే నా చివరి సినిమా అని చెప్పాడు. వాళ్ళ సింగపూర్ లో, మలేషియాలో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నారు. రిలీజ్ కి అంతా సిద్ధమైనప్పుడు కరెక్ట్ గా ఒక 2-3 రోజుల ముందు ఆగిపోయింది ఆ సినిమా. దానికి ఏమనంటే సెన్సార్ అభ్యంతరం చెప్పింది, సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు అని అన్నారు. మళ్ళీ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారన్నారు, మళ్ళీ రాలేదన్నారు. చివరికి విచిత్రం ఏంటంటే ఈ రోజు రిజల్ట్స్ అంటే నిన్న దానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. మోస్ట్లీ 7వ తారీఖు ఎప్పుడు అది రిలీజ్ కాబోతుంది. అంటే అవి కూడా కొంత వాళ్ళ ఫ్యాన్స్ లో కానీ, లేదంటే ఆయన కోరుకుంటున్న వాళ్ళు ఇంకొంత ఉద్రేకాన్ని రేపాయి. ఇది కావాలని టార్గెట్ చేస్తున్నారు, విజయ్ అనే వ్యక్తి రేపు పొద్దున ఎదగబోతున్నాడు కాబట్టి టార్గెట్ చేస్తున్నారని ఒక పిల్లర్ అయితే వెళ్ళింది అని. ఇప్పుడు విజయ్ ఎదిగితే ఎవరికి లాభము? ప్రజలకు అక్కడికి సంబంధించిన ద్రావిడ కల్చర్కు ఒక యాంటీ గవర్నమెంట్ డిఎంకి తీసేయడానికి ఇదే. అతను తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఎందుకు అనుకుంటుంది? నెంబర్ 1 భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం మైకులు కింది వరకు వెళ్ళి సెన్సార్ బోర్డులో కూడా సినిమాకు పర్మిషన్ ఇవ్వాలనే స్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందా? మరి పుల్లారావు గారు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ దేశంలో అనేకమైన చిత్రాలు నిర్మాణం అవుతాయి సినిమాలకు సంబంధించిన వాళ్ళకుండే గైడ్ లైన్స్ వాళ్ళకుంటే. పుల్లారావు గారు అంటున్నారు ఇబ్బంది పెట్టారు అని. ఎక్కడ ఇబ్బంది పెట్టారో చెప్పాలి. ఎక్కడైనా చెప్పారా? లేదా విజయ్ చెప్పారా కేంద్ర గవర్నమెంట్ ఆపుతున్నదని చెప్పాడా?
కంటపాటి పుల్లారావు గారు ఒక చిన్న మాట అటు నేను కాదు 10 కాదు గంటలకు విజయ్ వెళ్ళిపోవాలి పార్టీ సురేష్ నిర్వహించిన గారు. ర్యాలీలో మీ- అపశృతి మీ- దొరికితే అక్కడ డిఎంకే పార్టీ సిబిఐ ఎంక్వైరీ కోరింది, అక్కడ మద్రాస్ హైకోర్టు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ బీజేపీ రాజకీయం చేసింది.